ఎవరికైనా సరే మనం ఫస్ట్ టైం స్కూల్లో అడుగుపెట్టినా, కాలేజీలో అడుగుపెట్టినా, ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ తొలి అడుగు వేసినా, ఆఖరికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు గారు నిన్న సచివాలయంలోని మొదటి బ్లాక్లో అడుగుపెట్టి సంతకం చేసినటువంటి తొలి సంతకానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అయితే ఇక్కడ సంతకం కన్నా కూడా సంతకాలు, నిజంగా ఆ ఉత్సాహం, ఆ జోష్, ఆ యాంగ్జైటీ వేరే లెవెల్లోనే ఉంది. సో చూసిన వాళ్ళందరూ కూడా ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు నిజంగా. ఎందుకంటే తొలి రోజే సచివాలయంలో ఆయన ఇచ్చిన విధంగా, చెప్పిన విధంగా, ఇచ్చిన హామీలు ఏవైతే ప్రచారంలో ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలి రోజే 5 ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. నిజంగా ఈ 5 ఫైళ్లని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే నైపుణ్యం, ఉపాధి, వ్యవసాయం, ఉద్యోగం, సంక్షేమం, ఈ 5 చాలా కీలకంగా, ఏదో ఊరికే సంక్షేమం చేశామో లేదా ఉపాధి కల్పించాం అన్నట్టు కాకుండా 5 కీలకమైనటువంటి రంగాలు: సంక్షేమం, ఉపాధి, వ్యవసాయం, నైపుణ్యం, ఉద్యోగం. సో ఉద్యోగానికి సంబంధించి మెగా డిఎస్సి పైన ఆయన తొలి సంతకం చేశారు. ఇది మొదటి నుంచి ఆయన ప్రచారంలో భాగంగా చెప్తూనే ఉన్నారు. సో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఆయన తొలి సంతకం చేశారు. సో ఉద్యోగానికి సంబంధించి ఇక ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, రైతుల సంక్షేమం కోరుతూ. ఇక పేదలకు పింఛన్ 4,000 పెంచుతూ సంక్షేమం. అన్నా క్యాంటీన్లకు మళ్లీ శ్రీకారం చుట్టారు. వాటిలన్నింటినీ కూడా రెక్కాడితే డొక్కాడని పేదవాడందరికీ కూడా భోజనాన్ని, అలాగే చాలా తక్కువ ఖరీదుకే ఇచ్చే అన్నా క్యాంటీన్లని మళ్ళీ పునరుద్ధరిస్తూ శ్రీకారం చుట్టారు. 4వ ఫైల్. అలాగే స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్య గణన, మనకున్న క్యాలిబర్, కెపాసిటీని బట్టి ఎందులో నైపుణ్యం ఇస్తే బాగుంటుంది అన్న దాని విషయంలో ఆ గణన, సెన్సెస్, దాన్ని చేపడుతూ 5వ సంతకం. సో పూర్తి స్థాయిలో 5 రంగాలకి 5 సంతకాలు చేస్తూ తన మార్క్ పరిపాలనని చంద్రబాబు గారు నిన్న సచివాలయంలో ప్రారంభించారు. దానికన్నా ముందే ఉదయం తిరుమల దర్శనం చేసుకుని అప్పుడు కూడా మీడియా చిట్చాట్లు అనేక విషయాలు చెప్పారు. తన పాలన ఎలా ఉండబోతుంది అనేది కూడా చుచ్చాయిగా చెప్పేశారు. మార్పు మొదలవుతుంది, మారిన బాబుని చూస్తారని చెప్పారు. ఇంకా టీటీడీ ప్రక్షాళన విషయంలో క్లియర్గా చెప్పారు, అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాటు ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, ఆయనకి నిన్న సచివాలయానికి వెళ్ళడానికి ముందే అపూర్వ స్వాగతం లభించింది. టన్నుల కొద్దీ పూలని పరుస్తూ, అసలు అమరావతి అంటే గత 5 ఏళ్లలో మనం చూసి కేవలం పరదాలు, ఉద్యమం, లేకపోతే ఎక్కడికక్కడ అణిచివేత, ఇలాంటి దృశ్యాలే మనం చూసాం. కానీ పరదాల నుంచి టన్నుల కొద్దీ పూలు పరిచి ఆయనకి స్వాగతం పలికే దృశ్యాలు నిన్న ఆవిష్కృతమయ్యాయి. దీంతో పాటు ఎప్పుడైతే పాలన ప్రారంభించారో ఇక పూర్తి స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ల వాళ్ళందరినీ కూడా నిన్న సచివాలయంలో పిలిపించారు. ఒక రకంగా గట్టి క్లాసే పీకారని చెప్పచ్చు. వ్యవస్థలు భ్రష్టు పట్టించేశారు. అసలు మీరు ఏం చేస్తున్నారు, ఇట్లా అయితే కుదరదు, హ్యాంగ్ ఓవర్లోంచి బయటికి రండి. ఎందుకంటే హ్యాంగ్ ఓవర్ అనే మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, నిన్న తిరుమల దర్శనానికి వెళ్ళినటువంటి చంద్రబాబు గారికి ఇంకా అక్కడ పరదాలు కట్టే స్వాగతం కల్పించిన దృశ్యాలు కనిపించినాయి. సరే, దాన్ని ఏమో ఆయన సీరియస్ అవ్వలేదు, కానీ పాలన మారింది, కాస్త జాగ్రత్తగా ఉండండి, భ్రష్టు పట్టించేశారు. ఒకప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే చాలా గౌరవం ఉండేది, కానీ 5 ఏళ్లలో మొత్తం దాన్ని డ్యామేజ్ చేసేశారు. సో వ్యవస్థలు దెబ్బతీశారు. ముందు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్తూనే క్లాస్ పీగుతూ నిన్న ఒక రకంగా అధికారులకు కూడా, జగన్ భక్త అధికారులకి, ఐఏఎస్లకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా షాక్ ఇచ్చారు. సో మొత్తంగా అయితే పాలన పట్టాలెక్కించారు. ఇచ్చిన మాటని ఇచ్చిన విధంగా, చెప్పిన విధంగా పాలనని ప్రారంభించారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ వేదికగా ఏపీ పూర్వ వైభవాన్ని మళ్ళీ సంతరించడానికి చంద్రబాబు గారు చేసినటువంటి 5 ఫైళ్ల సంతకాల్ని ఆయన ఎక్స్ వేదికగా స్పందించి శుభాకాంక్షలు చెప్తూ సంతోషం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 20 తర్వాత ఆయన పిఠాపురం వీళ్ళందరినీ కలుస్తాను, అక్కడున్న ప్రజలని చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పటికీ కూడా జగన్ గారి నోట ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా, ప్రతిపక్ష హోదా కూడా లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అవుతూ ఆత్మవిమర్శ లేకుండా కూడా ఇంకా ఆత్మవంచనలోనే ఆయన బతుకుతున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్స్ కనిపిస్తోందని చెప్పి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మళ్ళీ పైకి లేస్తాం, 5 ఏళ్ల తర్వాత వస్తాం, కళ్ళు మూసుకుంటే అయిపోతుందని చెప్పేస్తున్నారు. ఈరోజు ఉదయం 10:30 గంటకి
ఇంకా తాడేపల్లి ప్యాలెస్లో మళ్ళీ మరొకసారి అందరితో భేటీ అవుతూ అటు పార్లమెంట్లో కానీ ఇటు కౌన్సిల్లో కానీ ఏ విధంగా వ్యవహరించాలి అన్న విషయంపై కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఒక పక్కన పాలన ప్రారంభమైంది, ఇంకొక పక్కన అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఇటు అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉంది. సో మరొక పక్కన ఏపీ వ్యాప్తంగా కూడా ఈ జరుగుతున్న అన్ని పరిణామాలపై హర్షాతిరేకాలు వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే ఆయన మాటే శాసనం అనే విధంగా చెప్పింది చేసి చూపించిన నేపథ్యం